హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం బిఫోర్, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్, బై, దెన్, ఫార్ క్లాజెస్ ఉపయోగాలు తెలుసుకుందాం. క్లాజ్ అంటే వెర్బ్ ఉన్న గ్రూప్ ఆఫ్ వర్డ్స్ను క్లాజ్ అంటాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. మెయిన్ క్లాజ్ అంటే అర్థం పూర్తయిన క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అంటే అర్థం పూర్తి కాని క్లాజ్. బిఫోర్ క్లాజ్ ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం. బిఫోర్ ముందు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, స్వాతంత్ర్యం పొందకముందు భారత్ బ్రిటిష్ పాలనలో ఉంది. ఇండియా వాజ్ అండర్ బ్రిటిష్ బిఫోర్ ఇట్ బికేమ్ ఇండిపెండెంట్. వాడు ఇక్కడికి రాకముందు వాడికేం జాబ్ లేదు. హీ హ్యాడ్ నో జాబ్ ఆర్ he was jobless before he came here. మీరు ఏం చేసేవారు లెక్చరర్ కాకముందు? అంటే ఏం ఉద్యోగం అని. వాట్ వర్ యూ బిఫోర్ యూ బికేమ్ అ లెక్చరర్? ట్రైన్ రావడానికి 20 నిమిషాల ముందు నేను స్టేషన్లో ఉంటాను. ఐ విల్ బీ అట్ ద స్టేషన్ 20 minutes బిఫోర్ ది ట్రైన్ అరైవ్స్. నువ్వు బయలుదేరే ముందు శ్రీరామ్ను ఏమన్నా కలుసుకున్నావా? డిడ్ యూ మీట్ శ్రీరామ్ బిఫోర్ యూ స్టార్టెడ్? శేఖర్ ఇక్కడికి వచ్చే ముందు లేదా వచ్చేలోపు నేను శ్రీరామ్తో మాట్లాడాలి. ఐ హ్యావ్ టు టాక్ టు శ్రీరామ్ బిఫోర్ శేఖర్ కమ్స్ హియర్. శ్రీరామ్ రాకముందే శేఖర్ ఇక్కడికి వస్తే నేను అతన్ని బయటకు తీసుకువెళ్తాను. ఇఫ్ శేఖర్ కమ్స్ హియర్ బిఫోర్ శ్రీరామ్ కమ్స్, ఐ విల్ టేక్ హిమ్ అవే. ఆఫ్టర్ క్లాజెస్ ఉపయోగాలు. ఆఫ్టర్ తర్వాత అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టేషన్కు వెళ్ళిన తర్వాత ట్రైన్ వచ్చింది. ద ట్రైన్ అరైవ్డ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్. ఇక్కడ హ్యాడ్ లేకపోయినా పర్వాలేదు. వర్షం ఆగిన తర్వాత వాళ్ళు ఆట మళ్ళీ మొదలుపెట్టారు. దే రెజ్యూమ్డ్ ద గేమ్ ఆఫ్టర్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్. రెజ్యూమ్డ్ మళ్ళీ ప్రారంభించారు అని అర్థం. నేను ప్యాకింగ్ పూర్తి చేసిన తర్వాత నా సామాను చెక్ చేస్తాను. ఐ విల్ చెకప్ మై లగేజ్ ఆఫ్టర్ ఐ కంప్లీట్ ప్యాకింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను బయలుదేరిన తర్వాత వాడు నాకు ఫోన్ చేశాడు. హీ కాల్డ్ మీ ఆఫ్టర్ ఐ హ్యాడ్ స్టార్టెడ్. భోజనం తర్వాత మనం బయలుదేరుదాం. వీ విల్ లీవ్ ఆఫ్టర్ లంచ్. ప్రైజ్ గెలిచిన తర్వాత ఆమె రాత్రికి రాత్రి ప్రసిద్ధి చెందింది. ఆఫ్టర్ విన్నింగ్ ద ప్రైజ్, షీ బికేమ్ ఫేమస్ overnight.
నేను అతనికి సందేశం పంపిన తర్వాత అతడు వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఆఫ్టర్ ఐ లెఫ్ట్ హిమ్ అ మెసేజ్ హీ ఫోన్డ్ మీ ఇమీడియట్లీ. ఆమె గ్రాడ్యుయేషన్ తర్వాత ఆసుపత్రిలో స్వచ్ఛందంగా పనిచేసింది. షీ డిడ్ వాలంటరీ వర్క్ ఇన్ అ హాస్పిటల్ ఆఫ్టర్ షీ గ్రాడ్యుయేటెడ్. యాజ్ సూన్ యాజ్ క్లాజ్ ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం. యాజ్ సూన్ యాజ్ వెంటనే అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, స్టేషన్ చేరిన వెంటనే లేదా చేరగానే నాకు ఫోన్ చెయ్యి. కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ రీచ్ ద స్టేషన్. వాడు రాగానే మనం ప్రారంభిద్దాం. We will begin as soon as he comes. ఆయన క్లాస్కు రాగానే పాఠం మొదలు పెడతాడు. ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఇవ్వడు. He begins the lesson as soon as he enters class. He doesn't give us even the time to breathe. పోలీసులను చూడగానే అతను పారిపోయాడు. As soon as he saw the police, he ran away. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అతను 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటు నమోదు చేసుకున్నాడు. హీ రిజిస్టర్డ్ టు ఓట్ యాజ్ సూన్ యాజ్ హీ టర్న్డ్ 18. ఆమె ఒక స్వెటర్ను అల్లడం ముగించిన వెంటనే మరొక స్వెటర్ను ప్రారంభిస్తుంది. యాజ్ సూన్ యాజ్ she finishes knitting one sweater, she starts another. నేను వీలైనంత త్వరగా తిరిగి వస్తాను. I will be back as soon as I can. మీరు సీఎంగా ఎన్నికైన వెంటనే ఆమెను తొలగించండి. ఫైర్ హర్ యాజ్ సూన్ యాజ్ యూ ఆర్ ఎలెక్టెడ్ సీఎం. బై దెన్ క్లాజ్ ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం. బై దెన్ ఆ పాటికి లేదా అప్పటికి లేదా ఆ సమయానికి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ సమయానికి లేదా అప్పటికి నేను స్టేషన్కు వెళ్ళే దారిలో ఉంటా. బై దెన్ ఐ షాల్ బీ ఆన్ మై వే టు ద స్టేషన్. ఆ సమయానికి అతడు వెళ్ళిపోయాడు. బై దెన్ హీ హ్యాడ్ గాన్. అప్పటికి అతడు లంచ్ పూర్తి చేశాడు లేదా తినేశాడు. బై దెన్ హీ హ్యాడ్ ఫినిష్డ్ దిస్ లంచ్. అప్పటికి నా ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ బై దెన్. అప్పటికి పొగ మంచు చాలా దట్టంగా ఉంది. ఏమి జరిగిందో నాకు తెలియదు. ద ఫాగ్ వాస్ సో థిక్ బై దెన్ దట్ ఐ హ్యావెంట్ అ క్లూ వాట్ హ్యాపెండ్. అప్పటికి అర్ధరాత్రి అయింది
మరియు నేను పడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. బై దెన్ ఇట్ వాజ్ ఆల్రెడీ మిడ్నైట్ అండ్ ఐ వాజ్ రెడీ టు గో టు బెడ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్పటికి పార్టీ ముగించుకొని అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. బై దెన్ ద పార్టీ వాజ్ ఓవర్ అండ్ ఎవ్రీవన్ హ్యాడ్ గాన్ హోమ్. అప్పటికి నేను నా ఫ్లైట్ మిస్ అయ్యాను. మరొక దాన్ని బుక్ చేయాల్సి వచ్చింది. బై దెన్ ఐ హ్యాడ్ ఆల్రెడీ మిస్డ్ మై ఫ్లైట్ అండ్ హ్యాడ్ టు బుక్ అనదర్ వన్. ఫార్ క్లాస్ ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం. ఫార్ బదులు బికాజ్ లేదా యాజ్ లేదా సిన్స్ వాడవచ్చు. ఫార్ అందువల్ల, కాబట్టి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, టైం ఎక్కువ లేనందువల్ల నువ్వు త్వరపడాలి. యు మస్ట్ హరీ ఫర్ దేర్ ఇజంట్ మచ్ టైం లెఫ్ట్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ బాగా ఎండగా ఉన్నందువల్ల మనం చెట్టు నీడన నిల్చుందాం. లెట్స్ స్టాండ్ ఇన్ ద షేడ్ ఆఫ్ ద ట్రీ ఫర్ ఇట్ ఈస్ వెరీ హాట్ హియర్. అతను పొడుగ్గా ఉండటం వల్ల బాగా ఆడగలడు. హీ కెన్ ప్లే వెల్ ఫర్ హీ ఈజ్ టాల్. నాకు దాహంగా ఉంది కాబట్టి నీళ్లు కావాలి. ఐ నీడ్ వాటర్ ఫర్ ఐ యామ్ థర్స్టీ. నేను పగలు రాత్రి పని చేసినందువల్ల అన్ని కష్టాలను పరిష్కరించాను. ఐ ట్యాకిల్డ్ ఆల్ ద హార్డ్షిప్స్ ఫర్ ఐ వర్క్డ్ డే అండ్ నైట్. గడువు దగ్గర పడుతున్నందువల్ల నేను ఇంట్లోనే ఉండి అసైన్మెంట్ పూర్తి చేయబోతున్నాను. I am going to stay at home and complete the assignment for the deadline is coming near. నేను 100 కిలోమీటర్లు బైక్పై బలవంతంగా వెళ్ళడం వల్ల నా ప్రయాణం తర్వాత నేను అలసిపోయాను. I was tired after my journey for I had been forced to bike 100 kilometers. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.